హాయ్, నేను మీ ఎంఈ నాయుడు. భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం బొబ్బిలి. బొబ్బిలి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బొబ్బిలి యుద్ధం. అలాంటి బొబ్బిలి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు శ్రీ రాజారావు వెంకట శ్వేత చలపతి కుమారకృష్ణ రంగారావు అలియాస్ బేబీ నాయన. బేబీ నాయన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా తెలిసిన వ్యక్తే. ఎందుకంటే ఆయన ప్రేమ అభిమానం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్వాగతించారు. చాలామంది అనేక పార్టీల్లో వ్యతిరేకవాదులు ఎక్కడో ఉంటారు, కానీ ఇతను ఎప్పుడు కూడా మాట ఇచ్చిన దానికోసం కట్టుబడి ఉండి ఎవరికి బెదరలేదు, లొంగలేదు. అలా అని రాజకీయాలు ఈయనకి ఆశ కాదు. ఎందుకంటే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన సోదరుడు సుజయకృష్ణ రంగారావు గారు మినిస్టర్గా పనిచేశారు. ఈయనకి ఇంటిలోనూ అతని బ్లడ్లోనే ఉంది రాజకీయం. అలాగే దాన ధర్మాలకు కూడా ఒక పెట్టిన పేరు బేబీ నాయన. ఎందుకంటే ఆయనకి రాజకీయంలో ఉన్న రాజకీయం లేనప్పుడు కూడా దాన ధర్మాల్లో అన్ని తెలుసుకొని ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేవారు. అన్న సుజయకృష్ణ రంగారావు రాష్ట్ర మంత్రిగా ఉండేటప్పుడు ప్రజల మధ్యనే 24 గంటలు కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా కష్టాలు కూడా తెలుసుకునే వ్యక్తి మన బేబీ నాయన. తన సొంత నిధులతో ప్రతి గ్రామాల్లో కూడా సాగునీరు కానీ త్రాగునీరు కానీ విద్య గురించి కానీ అనేక రకాలుగా ఆయన ఎప్పుడు కూడా బొబ్బిలి నియోజకవర్గంపై ప్రేమ పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి మనకి బొబ్బిలి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి జిల్లా, రాష్ట్రం కూడా అందరూ కూడా స్వాగతించారు. అలానే అందరి ప్రేమలను కూడా అతను అందిపుచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి కేవలం పరోక్ష రాజకీయాల్లోనికి కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రావాలని ప్రజలు ఆకర్షించారు. అదే సమయంలో బొబ్బిలి రాజకీయాలపై అతనికి ఎప్పుడు కూడా ఆసక్తికరంగా లేదు. ఇది కేవలం ప్రజలందరూ ఏరి కోరి తెచ్చుకున్నారు మన బేబీ నాయన్ను. అలాంటి వ్యక్తి రాజకీయాలు లేనప్పుడే ఆయన అంత మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలకి ప్రజలందరూ కూడా రావాలని ఆకాంక్షించారు. అలాగనే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి బొబ్బిలి నియోజకవర్గంలోనే మనకు అందుబాటులో ఉంటూ నిరంతరం కూడా సేవలు గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆయనకి ఎప్పుడు కూడా ఆరోగ్యం కూడా మంచిగా ఇస్తే మనందరికి కూడా రాబోతున్న రోజుల్లో అందరికీ మంచిగా జరుగుతుంది. వాళ్ళకి రాజకీయాల్లో ఉండేటప్పుడు మినిస్టర్ పదవులు కావాలి, మాకు పదవులు ఉంటేనే మేము ప్రజల్లో ఉంటాం, లేకపోతే ఈ రాజకీయాలు వదిలిసి వెళ్ళిపోతాం అనే బేబీ నాయనకు ఆ మనసే కాదు. అలాంటి ప్రేమ అనురాగంతో కూడుకున్న వ్యక్తి మధ్య బొబ్బిలి నియోజకవర్గంలో అలాంటి వ్యక్తి ఉండడం మనకందరికీ కూడా ఎంతో గొప్ప ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఆ ప్రేమ అభిమానం ఆ ప్రజలకు ఎప్పుడు కూడా ఉండాలి. అంతేగాని చాలామంది పరోక్షంగా ఉండి బేబీ నాయన దగ్గర సాయం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అది అందరూ కూడా మనకు తెలియదా? అయినప్పటికీ కూడా పరోక్ష రాజకీయాల్లో ఆయన్ని వ్యక్తిగతంగా ఎన్నోసార్లు బాధ పెట్టినా సరే ఆయన ఎప్పుడు కూడా ప్రేమతో స్వీకరించారు. అతను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందమని బొబ్బిలి ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. బేబీ నాయన గారికి మినిస్టర్ పదవి వస్తుందని ఎంతో ఆనందం పడ్డారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి బేబీ నాయన గారికి మినిస్టర్ పదవి రాకపోయినా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. కేంద్రం మొత్తాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలను తూచా పాటించి తెలుగు ప్రజలకు మరొకసారి తెలుగుదేశం పార్టీపై అతని ప్రేమను చూడపుచ్చుకున్నారు. అంటే ఆయన ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి మన బేబీ నాయన. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో అభివృద్ధిలో మన బొబ్బిలి నియోజకవర్గాన్ని ముందుంచడంలో అతను ప్రతి నిమిషం కూడా అతని ఆలోచనలు మనం బొబ్బిలి ప్రజలే ఉన్నారు. కాబట్టి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి రాబోతున్న రోజుల్లో ఆయన ఆశయాలను, ఆయన యొక్క బొబ్బిలి యొక్క నియోజకవర్గంలో అభివృద్ధిని మీ ముందులకు మరిన్ని కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటుంది ఎంఈ న్యూస్. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్ను, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.